పాకిస్తాన్ కి పాపం దిక్కుతోచడం లేదు. సారీ, పాపం అనే మాట పాకిస్తాన్ విషయంలో అస్సలు వాడకూడదు. దశాబ్దాలుగా భారత్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఈ పాపిస్టి దేశం ఇప్పుడు తత్తరపడుతోంది. పహల్గాం దాడికి ప్రతీకారం తప్పదనే అంచనాతో బిక్కచచ్చిపోయి రాబోయే 36 గంటల్లోనే ఇండియా అటాక్ చేస్తుందంటూ ప్రకటనలు గుప్పిస్తోంది. అయితే ఇలా చెప్పినంత మాత్రాన చేసిన పాపం ఊరికే పోతుందా? మూల్యం చెల్లించాల్సిందే కదా. ఒక్కరోజు కాదంటే మహా అయితే మరో పూట అంతే. ఇండియా అటాక్ చేసి తీరుతుందంటూ పాకిస్తాన్ గగ్గోలు. ఐక్యరాజ్యసమితిని సంప్రదించేందుకు పాక్ ప్రయత్నాలు. అన్నా భారత్తో పెట్టుకోవద్దు, మంచిగా చెబుతున్నా విను. షహబాజ్కి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సూచన. ఇది సూచన కావచ్చు, హెచ్చరిక, సందేశం, వేడుకోలు ఏదైనా కావచ్చు. ఇలా పాకిస్తాన్ మాజీ ప్రధాని ప్రస్తుత ప్రధానికి చెప్పడం కలకలం రేపుతోంది. భారత్తో నెలకొన్న ఉద్రిక్తతను దౌత్య మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని పాక్ ప్రధానికి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సూచించారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత ఇప్పటికే పాక్పై భారత్ అనేక ఆంక్షలకు తెరతీసింది. అంతేకాకుండా ఉగ్రదాడికి ప్రతీకార చర్య ఉంటుందనే నేపథ్యంలో పాకిస్తాన్లో భయం పట్టుకుంది. ఈ క్రమంలోనే మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్ భేటీ అయి ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించారు. డిప్లొమాటిక్ అంటే దౌత్యపరమైన మార్గాల్లోనే భారత్తో చర్చలైనా యుద్ధానికైనా దిగాలి గాని నిజమైన ఆర్మీ యుద్ధానికి పోవద్దని నవాజ్ షరీఫ్ చెప్పారట. అన్ని మార్గాలు మోసుకుపోయిన తరువాతే రణరంగం గురించి ఆలోచించాలంటూ సొద్దులు చెప్పారట. రెండు అణ్వాయుధాలు కలిగిన దేశాల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు, గతంలో ఉన్న శాంతిని పునరుద్ధరించేందుకు దౌత్యపరంగా ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా సోదరుడు షహబాజ్ షరీఫ్ కు నవాజ్ షరీఫ్ చెప్పినట్లు తెలుస్తోంది. లేదంటే పాకిస్తాన్ తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోతుందని కూడా హెచ్చరించినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రభావంతోనో మరో ఆలోచనతోనో గాని పాకిస్తాన్ బుధవారం ఐక్యరాజ్యసమితి కార్యాలయాన్ని సంప్రదిస్తోంది. ఏప్రిల్ 22 నాటి దాడిని ఐక్యరాజ్యసమితి ఖండించగా అదే సందుగా సింధు జలాల ఒప్పందంపై జోక్యం చేసుకోవాల్సిందిగా యుఎన్ఓ రాయబారి యాంటోనియో గుటెరస్ కి విజ్ఞప్తి చేసింది. మరోవైపు పాకిస్తాన్ మంత్రులంతా కూడా భారత్ దాడికి దిగడం ఖచ్చితమని, రాబోయే 36 గంటల్లోనే ఇండియా యుద్ధానికి దిగుతుందంటూ తత్తరపడుతున్నారు. అందుకే అంతర్జాతీయ సమాజమంతా కూడా భారత్ చర్యలను గమనిస్తుండాలంటూ వేడుకుంటోంది. తమపై జరిగే దాడిని తిప్పికొట్టే హక్కు తమకి ఉందంటూ చెప్పుకుంటోంది. ఈ మేరకు ఎక్స్ లో పాక్ సమాచార మంత్రి అటాల్లాహ్ తరార్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఎవరెన్ని చెప్పినా ఏం చేసినా కూడా పాకిస్తాన్ భారత్ చేసే దాడికి మానసికంగా సిద్ధమైందనే అనిపిస్తోంది. అందుకే బోర్డర్ దగ్గర తమ సైన్యాన్ని మోహరిస్తోంది.